ఈ అమ్మాయి తన గెలుపును జీసస్ వల్ల అని చెప్పడం ఏమాత్రం తప్పు కాదు అంటున్నారు చాడా శాస్త్రి గారు. అది ఆమె వ్యక్తిగత నమ్మకం. ఆ నమ్మకమే ఆమె దృష్టిని విజయం వైపు నడిపించి ఉండవచ్చు. కానీ ఇక్కడ ఇబ్బంది ఏమంటే ఆమె నమ్మకం లేదా ఆమె జీసస్ని నమ్మడం కాదు, ఆమె విజయాన్ని కూడా రాబోయే రోజుల్లో ఒక మార్కెటింగ్ వస్తువుగా పాస్టర్లు మార్చి ఆమె విజయాన్ని జీసస్ మహత్యంగా ప్రచారం చేసుకుని మరికొందరు పాపాత్ములకు బాప్టిజం ఇప్పించి వారిని జన్మ పాపం నుండి విముక్తి కలిగించే ప్రయత్నాలు చేస్తారు. ఇది చదవడానికి ఇబ్బందిగా అనిపించినా ఇదే నిజం. అందులో ఈమె తండ్రి గారు ఎప్పటి నుండో వీలైనంత మంది పాపులను మతం మార్చి వారిని రక్షించే భారీ బాధ్యత భుజాన వేసుకున్నాడు కూడా. భారత్ మాతాకి జై.